నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. రీసెంట్గా కొత్త ట్రెండ్ ఏది కనిపెట్టినా వేగంగా ప్రపంచం మొత్తం తెలిసిపోతోంది. కాస్త డిఫరెంట్గా ఉంటే చాలు అంతే వేగంగా అనుసరించేస్తూ ఉంటారు. తాజాగా చైనాలో ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. మ్యాన్ మమ్ అనే కొత్త సంస్కృతి ప్రారంభమైంది. యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హగ్ చేసుకుంటారు. చైనాలో యువతులు తమ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి మ్యాన్ మమ్ కల్చర్ను కనిపెట్టారు. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన తరువాత మాట్లాడించేవారు లేక ఒంటరిగా భావించే మహిళలు ఇలాంటి కౌగిలింతలు కోరుకుంటున్నారు. రూ. 600 చెల్లిస్తే మ్యాన్ మామ్ పురుషుడు హగ్ చేసుకుంటారు. 5 నిమిషాల కౌగిలింతకు 50 యువాన్లు వరకు చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ఈ సంస్కృతి చైనాలో వేగంగా పెరుగుతోంది. అక్కడ యువతులు మ్యాన్ మమ్స్ అని పిలుచుకునే పురుషులను హగ్ చేసుకునేందుకు బుక్ చేసుకుంటున్నారు. ఇది తమ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది అని చాలా మంది యువతులు చెబుతున్నారు. హగ్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, ఎలాంటి తప్పు చేయకుండా 5 నిమిషాల పాటు హగ్ చేసుకుంటారు అని అంటున్నారు. కౌగిలింత తర్వాత ఎంతో రిలాక్స్ గా ఉంటుంది అని పేర్కొంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం మ్యాన్ మమ్ అనే పదాన్ని మొదట జిమ్ కు వెళ్లే బలమైన పురుషులను సూచించడానికి ఉపయోగించేవారు. అయితే క్రమంగా ఈ పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. మ్యాన్ మమ్ అంటే తల్లి లాంటి ఓర్పు, మృదువైన హృదయం కలిగిన పురుషులను పిలిచేందుకు వాడుతున్నారు. ఒత్తిడికి గురైన ఒక విద్యార్థి సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. తాను ఒత్తిడిని జయించేందుకు డబ్బులు చెల్లించి హక్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు రాసుకొచ్చింది. అలా తాను హక్ చేసుకున్న తర్వాత ఎంతో రిలాక్స్ గా ఉంది అని, సురక్షితంగా ఉన్నట్లు భావించాను అని చెప్పింది. ఆ తర్వాత పోస్ట్ తెగ వైరల్ కావడంతో చాలా మంది మహిళలు ఇలా హక్ చేసుకునేందుకు మ్యాన్ మామ్ పురుషుల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు. ఓర్పు, ఎత్తు, రూపాన్ని బట్టి తన ప్రాధాన్యతల ఆధారంగా పురుషుడిని యువతులు ఎంచుకోవచ్చు. ఇలాంటి హగ్స్ ఎక్కువగా బహిరంగ ప్రదేశాలలో జరుగుతుంది అని చెబుతున్నారు. రూ. 250 నుంచి రూ. 600 వరకు చెల్లిస్తారు అంటున్నారు. మ్యాన్ మమ్ పురుషులు ఎక్కువగా మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో ఉంటారు. ప్రస్తుతం చైనాలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.